బంగారం భయ్యా నిజంగా బంగారమే. గత 2 ఏళ్లుగా దాని ఎదుగుదల చూసి ప్రపంచ మార్కెట్లే బిత్తరపోతున్నాయి. ఆ రేంజ్ లో హై ఎండ్ మార్కెట్ ను సెట్ చేస్తోంది. ఇక దాన్ని మించిన రేంజ్ లో మరో మెటల్ అసలు పోటీకి ఇక రాలేదు అనుకుంటున్న టైంలో నేనున్నానంటూ వెండి పోటీకి దిగుతోంది. ఎస్, ఇప్పుడు కిలో వెండి ₹1,00,000 దాటి 1,50,000 వైపు పరుగులు పెడుతూ ఉంది. అంటే గోల్డ్ అండ్ వెండి, ఈ సిల్వర్ ఈ రేంజ్ లో పోటీ పడి మరి పెరుగుతున్నాయి. మరి భవిష్యత్తులో ఏది బెటర్ తెలుసుకుందాం. ఎస్, ఒకసారి మనం ఈ 5 ఏళ్లలో బంగారం రేటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా పెరుగుతూ వచ్చిందో చూద్దాం. 2020లో 10 గ్రాముల బంగారం ధర 48,651. ఇక కిలో వెండి ధర 63,435. ఇక 2021లో 47,437 ఉంటే వెండి 62,572. ఇక 2022లో 51,249 ఉంటే వెండి ధర ₹55,100. 2023లో 58,836 ఉంటే వెండి ధర ₹78,600. 2024లో 77,000 ఉంటే వెండి ₹95,700. ఇక 2025లో ₹104,424 ఉండగా వెండి కిలో ₹117,000కు చేరింది. ఇక ఇదే 5 ఏళ్లలో బంగారం వెండి ధరలు పెరుగుదల శాతం ఒకసారి చూద్దాం. 2020 అంటే 2020లో 47,437 ఉన్న బంగారం ధర 2025కు వచ్చేసరికి ₹104,424కు పెరిగింది. అంటే పెరుగుదల శాతం 114.6. ఇక వెండి చూద్దాం. వెండి 2020లో 62,572 ఉన్న వెండి 2025 నాటికి అంటే ఈ ఇయర్కి వచ్చేసరికి 117,000కు చేరింది. అంటే 84.5% పెరిగినట్టు. ఇక్కడ ఒక విషయం అయితే చెప్పుకోవాలి, వెండి బంగారం కంటే అత్యధిక హైక్ను నమోదు చేసింది. సో ఈ ఒక్క సంవత్సరంలోనే వెండి పెరుగుదల శాతం 42. సో ఈ రేంజ్లో గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, గోల్డ్ను కొనేందుకు ప్రజలు ఆసక్తి పెంచుకోవడం ఒకటైతే, కేంద్ర బ్యాంకులు రిజర్వ్ నిల్వలను పెంచుకోవడం మరో కారణం. అలాగే దీపావళి అంటే పండుగలు, దీపావళి దంతెరాస్ లాంటి పండుగలు రావడంతోనే బంగారం ధరలు పెరిగాయి. ఇక అమెరికా సుంకాల మోత కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా ఉంది. ఎందుకు అనంటే భారత్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడ్డ దేశం. సో దీంతో మన రూపాయి క్షీణించి డాలర్ విలువ పెరగడంతో గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి. సో ఒక్కసారి మనం ఏ సెక్టార్లో బంగారం వెండి ధరలకు డిమాండ్ ఉందో ఒక్కసారి ఈ గ్రాఫిక్స్లో చూద్దాం. ఫస్ట్ మనం గోల్డ్ చూద్దాం. గోల్డ్కు ఎక్కువ ఎక్కడి నుంచి డిమాండ్ వస్తుందో మనం చూస్తున్నాము. సో పబ్లిక్ డిమాండ్ ఎక్కువగా ఉంది. మరోవైపు ఆభరణాలు అంటే పండుగల సమయాల్లో ఆభరణాలు కొనడానికో లేకపోతే పెళ్లిళ్ళ విషయంలో ఆభరణాలు కొనడానికో ఆభరణాలుగా ఎక్కువగా గోల్డ్ని కొంటూ ఉన్నారు. ఇక నెక్స్ట్ పెట్టుబడులు. మనం ఇందాక చెప్పుకున్నట్లు మహిళలు ఆభరణాలకి, అలానే పెట్టుబడిదారులు పెట్టుబడికి చాలా ఇష్టంగా గోల్డ్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. సో అది నెక్స్ట్ పెట్టుబడులకి గోల్డ్. అలానే కేంద్ర బ్యాంక్ నిల్వలు అంటే బ్యాంక్స్ నిల్వ ఉంచుకునే గోల్డ్కి సంబంధించి, సో వీటన్నింటికి డిమాండ్ బాగా ఉంది. అది గోల్డ్కి సంబంధించిన డిమాండ్. ఇంకా సిల్వర్కి వెళ్దాం ఒకసారి. సో అది గోల్డ్. ఇక సిల్వర్ విషయానికి వద్దాం. సిల్వర్ ఇండస్ట్రీ డిమాండ్స్ ఏంటో మనం చాలా వాస్ట్ ఆఫ్ ఇండస్ట్రీ డిమాండ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ మనం చూస్తే ఆటోమోటివ్ ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండ్ ఎక్కువగా ఉంది. సిల్వర్కి సంబంధించి ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా డిమాండ్ ఉంది. అలానే సోలార్ ప్యానెల్స్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కేర్ కానీ, జ్యువెలరీ సిల్వర్వేర్ కానీ, కెమికల్ ప్రొడక్షన్ కానీ, వీటితో పాటు ఎనర్జీ, ఫ్యూయల్ సెల్స్ టెక్నాలజీ, అలానే బయోటెక్నాలజీ ఈ మధ్య ర్యాపిడ్ గ్రోత్ చూస్తున్నాము బయోటెక్నాలజీలో. సో వీటన్నింటికి సిల్వర్ డిమాండ్ ఎక్కువగా ఉంది. సో డిమాండ్ పరంగా చూస్తే గోల్డ్కి ఎంత డిమాండ్ ఉందో ఇటు సిల్వర్కి కూడా అంతే డిమాండ్ మనకి కనిపిస్తుంది. రైట్, ఇక స్టేబుల్ ఇన్వెస్టర్లకు బెటర్ ఆప్షన్ ఏది అని అంటే గోల్డ్ అంటున్నారు నిపుణులు. అండ్ రిస్క్ టేకర్లు సిల్వర్
చాలా బెటర్గా కనిపిస్తోంది వాళ్ళకి. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్స్ ఎక్కువగా ఉండడంతో భవిష్యత్తులో సిల్వర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఇన్ఫ్లేషన్ టైంలో అంటే ఆర్థిక అనిశ్చితి మాత్రం బంగారం వైపు మొగ్గు చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. సో హై రిటర్న్స్ కావాలంటే మాత్రం తక్కువ టైంలో సిల్వర్ బెటర్ ఆప్షన్. ఎందుకంటే రాబోయే 2 ఏళ్లలో కిలో వెండి 3 లక్షలకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. అండ్ మోర్ ఓవర్ లాంగ్ టర్మ్ సేఫ్టీకి మాత్రం బంగారమే బెస్ట్ ఆప్షన్ అంటోంది మార్కెట్. అండ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కి మాత్రం సిల్వర్ బెటర్ అంటున్నారు నిపుణులు.